అందరికి నమస్కారం. వెల్కమ్ టు ది వరల్డ్ యునైటెడ్. ఇవాళ భారతదేశ స్వాతంత్రోద్యమ దినం సందర్భంగా ఈ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ లో ఉన్నటువంటి ధర్మ చక్ర గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ధర్మ చక్ర అనే యొక్క ఆ పిక్చర్ ఎగ్జాక్ట్గా ఈ త్రివర్ణ పతాకం పైకి రాకముందు మహాత్మా గాంధీ యొక్క చరక సింబల్ ఉండేది. ఆ స్పిన్నింగ్ వీల్ ఉంది కదా, ఆ స్పిన్నింగ్ వీల్, ఆ సింబల్ ఉండేది. ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సలహా మేరకు ఆ చరక పిక్చర్ కాస్త చక్ర రీప్లేస్ చేయడం జరిగింది. ఎందుకంటే అంబేద్కర్ గారు చివరి రోజుల్లో బుద్ధిజం వైపు విపరీతంగా అట్రాక్ట్ అయ్యారు. బుద్ధిస్ట్ ఫిలాసఫీస్ అని బాగా చదివారు. ఆయన పేరుతో ఒక బుద్ధిస్ట్ రిలీజనే ఉంది. దాదాపు ఒక 2 మిలియన్ పీపుల్, అంటే 20 లక్షల మంది దాకా ఇంకా పైకి చురికి ఉండొచ్చేమో, అంతమంది ఉన్నారట. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ ధర్మ చక్రం యొక్క సింబల్ యొక్క విశిష్టత ఏంటి, అక్కడ ఎందుకు మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్లో వచ్చింది, ఆ ధర్మ చక్రకి ఆధ్యాత్మిక సంబంధం ఏంటి, ఈ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. ఈ ధర్మ చక్ర అంటే వీల్, ఒక చక్రం. అది మామూలుగా మనము సంసార చక్రం అంటాం కదా. అంటే సంసార చక్రం అనేది ఒక విషియస్ సైకిల్, అంటే విషవలయం. ఒకసారి ఎంటర్ అయిన తర్వాత అదే తిరుగుతూ ఉంటాం. అంటే మనం తిరుగుతూ ఉండడం అనే క్రమంలో ఆ మూమెంట్లో పడి మేము ప్రోగ్రెస్ అవుతున్నాము, ముందుకెళ్తున్నాము అని ఫీలింగ్ ఉంటుంది. కానీ మళ్ళీ రౌండప్ చేసి మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నాం. దట్ ఇస్ కాల్డ్ యాజ్ విషియస్ సైకిల్, అంటే విషవలయం. తిరిగి అక్కడే వస్తున్నాం. ఉదాహరణకి ఈ ఊర్లలో, విలేజెస్లో ఈ గానుగా తిప్పే దానికి ఈ ఎద్దులను వాడతారు. ఆ ఎద్దుకి ముక్కు ముందు ఒక గడ్డి లేకపోతే ఏదో దానికి ఇష్టమైన పదార్థం పెట్టేసి ఆ తినడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ముందుకు వెళ్తూనే ఉంటుంది. అది ఆ ముందుకెళ్ళే ప్రయత్నంలో ఆ తిరుగుతుంటుంది. అక్కడ ఉన్న గింజలన్నీ క్రష్ అయిపోయి నూనెలాగా తయారవుతుంటుంది. సో అట్లా చాలామంది మనుషులు ఆ గానుగ చుట్టూ తిరుగుతున్న ఎద్దులాగా ఈ సంసారం అనే ఈ సోషల్ రియాలిటీ అనబడే, ఈ సామాజిక వాస్తవం అనబడే ఈ యొక్క చక్రంలో పడి తిరుగుతూనే ఉన్నారు, ఏమాత్రం జ్ఞానం సంపాదించుకోకుండా. గౌతమ్ బుద్ధుడు ఒక అమృత వలయాన్ని సృష్టించాడు. విషవలయం అంటే విషయస్ సైకిల్ ఏదైతే ఉందో, వర్చువస్ సైకిల్ అంటే ఒక పాజిటివ్ సైకిల్. ఈ అమృతమైన వలయంలో పడితే, ఎటర్నల్ సైకిల్లో పడితే ఏమవుద్దంటే, ఈ సోషల్ రియాలిటీ యొక్క గ్రావిటేషనల్ ఫోర్సెస్ మన మీద పనిచేయవు. దాని యొక్క మాయ మన మీద పనిచేయదు. మైండ్ ఎంప్టీగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది, ఎస్కేప్ వెలాసిటీతో ముందుకు వెళ్తుంటుంది కాన్షియస్నెస్ అన్నది. అంటే ఈ యొక్క భూమి యొక్క, లేకపోతే సమాజం యొక్క, లేకపోతే రిలేషన్షిప్స్ యొక్క, రకరకాల సమస్యలు, ఛాలెంజెస్ యొక్క ప్రభావం మన మీద తక్కువగా ఉంటుంది, అది ఏముండదు. సో అటువంటి సైకిల్ పేరు ధర్మచక్ర అని పేరు పెట్టారు ఆయన. ఆయన ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత గయా డిస్ట్రిక్ట్లో సారనాథ్ వైపు వచ్చారు. సారనాథ్ దగ్గరికి వచ్చిన తర్వాత గురు పూర్ణిమ రోజు ఫస్ట్ లెక్చర్ ఇచ్చారు. ధర్మచక్ర కాన్సెప్ట్ ఇచ్చారని చెప్పి రికార్డ్స్లో ఉంది. మన గుంటూరు జిల్లాలో కూడా, అమరావతిలో ఆయన నెక్స్ట్ యానివర్సరీ గుంటూరు జిల్లాకు వచ్చారు, అమరావతికి. ఆ అమరావతిలో కూడా ఆయన ఈ ధర్మచక్ర గురించి చెప్పారని చరిత్రలో రికార్డ్స్ ఉన్నాయి. మన అనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒకప్పుడు బుద్ధ దేశ అనేవాళ్ళు. ఈ బుద్ధ దేశ అన్నటువంటి పిలువబడే ఈ యొక్క ఏరియా అంతా కూడా కాలక్రమేణా ఈ శాలివాహన శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి, యజ్ఞవల్క శాతకర్ణి అనే ఆంధ్ర మహారాజుల యొక్క పేరు వల్ల ఆంధ్రగా కాలక్రమేణా మలచబడింది. అయితే ఇవాళ ఈరోజు ఈ ధర్మచక్ర గురించి చెప్పడం అన్నది యాదృచ్ఛికంగా కాదు, కాకతాళీయం కాదు. నిన్ననే నేను నాగార్జున సాగర్కి వెళ్ళాను. నాగార్జున సాగర్లో నేను చాలా ఏళ్ల క్రితం 1986లో, అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది, దాదాపు 36 ఏళ్ల క్రితం మొట్టమొదటిసారి నేను ధర్మచక్ర గురించి చదవడం జరిగింది. ఒకరోజు దీనికి వెనకాల స్టోరీ నేను చెప్తాను, ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఆ తర్వాత ధర్మచక్ర యొక్క విశిష్టత గురించి చెప్తాను.
నాగార్జున సాగర్లో నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో గురుకుల కళాశాలలో బాగా మంచి విద్యార్థిగా ఉండేవాడిని. ఖాళీ సమయంలో ఎన్సైక్లోపీడియాస్ బాగా చదివేవాడిని. మాకు మంచి లైబ్రరీ ఉండేది. ఎన్సైక్లోపీడియాస్ బాగా విపరీతం చదివేవాళ్ళం. చాలామంది నాలాగే చాలామంది కూడా. ఒకరోజు బాగా బోర్ కొడతా ఉంది, లైబ్రరీ క్లోజ్ ఉంది, పుస్తకాలు బోర్ కొడుతున్నాయి, రూమ్లో ఎవరు లేరు. సో మా మిత్రుడి యొక్క పుస్తకాల బాక్స్, కాటన్ బాక్స్ పైన నుంచి ఒక పుస్తకం ఎలాడుతూ ఉంది. దానికి ఎడ్జెస్ అంతా కూడా చెదులు పట్టేసి ఉంది. ఓల్డ్ బుక్, మేబీ 50 years 100 years తెలియదు. చూడు, పబ్లిషింగ్ డేట్ నేను గమనించలేదు అప్పట్లో. జస్ట్ అలాగే ఓపెన్ చేసింది, ధర్మ చక్రం రాస్తున్నాను. 2 pages, ఓన్లీ 2 pages. అది చదివిన తర్వాత 11 సంవత్సరాల కింద 1997లో తిరుపతిలో కొంతమంది ధ్యాన మిత్రుల సమక్షంలో ఏదో కొత్త చెప్పండి అని చెప్తే రీకాల్ చేసుకుని చెప్పడం జరిగింది. అప్పుడు 11 years ఫస్ట్ టైం చెప్పడం జరిగింది. బట్ ఐ కుడ్ నాట్ రికాల్ ఎవ్రీథింగ్. అది 2005లో పూర్తి రికాల్ వచ్చిన తర్వాత 2007లో మొట్టమొదటిసారిగా నేను ది వరల్డ్ యునైటెడ్ తరపున కండక్ట్ చేసినటువంటి మొట్టమొదటి నేషనల్ కాన్ఫరెన్స్లో నేను ప్రవేశపెట్టడం జరిగింది. పబ్లిక్ స్పీచ్ ఓన్లీ ఒక్కసారి, ఇంతవరకు ఈ 15 సంవత్సరాలు ఒక్కసారి నేను పబ్లిక్ స్పీచ్ ఇచ్చాను ఇంగ్లీష్లో. అది కూడా ఎవరి సమక్షంలో అంటే స్వామి రామాతో బాగా కలిసినటువంటి 55 సంవత్సరాల సహచర్యం ఉన్నటువంటి స్వామి వేదభారతి గారి సమక్షంలో. ఆయన చాలా మెచ్చుకున్నారు ఆ కాన్సెప్ట్ అంతా విని. ఆ తర్వాత జనరల్ సెక్రటరీ ఆఫ్ దలై లామా, లామా బుడుమ్ డుబుమ్ టుల్కు అండ్ డైరెక్టర్ ఆఫ్ టిబెట్ హౌస్గా చాలా ఏళ్ళు ఉన్నారు. ప్లస్ టిబెట్ నుంచి ఇండియాకి 1959లో అప్రైజింగ్ అప్పుడు 19 మంది దలై లామాతో పాటు వచ్చారు డాంకీస్ మీద. ఆ 19లో ఈయన ఒకడు మోస్ట్ ట్రస్టెడ్ లెఫ్టినెంట్ ఆఫ్ దలై లామా. వాళ్ళ బుద్ధిస్ట్ మాంగ్స్ యొక్క సమక్షంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత చెప్పిన తర్వాత అడిగాను, ఈ ధర్మచక్ర గురించి మీకు మీ బుద్ధిస్ట్ లిటరేచర్లో స్క్రిప్ట్స్ ఎక్కడ ఉందా అంటే వాళ్ళు తెలియదు, మాకు వినలేదు అని చెప్పారు. కానీ చాలా మెచ్చుకున్నారు. అయితే ఇంతగా ఏంటంటే ఇప్పుడు కనపడుతుంది కదా వీల్ పైన, బ్లూ వీల్, దాంట్లో 24 స్పోక్స్ ఉన్నాయి. ఈ 24 స్పోక్స్ అంటే 24 క్వాలిటీస్ ఆఫ్ ఎ మాస్టర్, 24 క్వాలిటీస్ ఆఫ్ ఎ వైజ్ మ్యాన్. ఒక జ్ఞానికి, ఒక ఎన్లైటెండ్ వ్యక్తికి, ఒక అవేకెండ్ వ్యక్తికి ఉండాల్సిన 24 లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గౌతమ బుద్ధుడు చెప్పడం జరిగింది. అయితే గౌతమ బుద్ధుడు ఇల్లు వదిలేసిన తర్వాత తన 29 ఏట 6 years పిల్లర్ టు పోస్ట్, అక్కడ నుంచి ఇక్కడి నుంచి తిరిగారు. అక్కడ మంచి గురువు, గొప్ప గురువు అంటే ఆయన దగ్గరికి వెళ్ళారు, ఇక్కడ గొప్ప గురువు అని ఇంకో వెళ్ళారు. అలా తిరుగుతూ ఇలా కాదని చెప్పేసి అన్నీ డ్రాప్ చేసే ఐడియాస్ గయాలో చెట్టు కింద కూర్చొని 49 days ఎటువంటి ఆశయం లేకుండా, ఎటువంటి గోల్ సెట్టింగ్ టైప్లో కాకుండా రిలాక్స్ కూర్చున్నారు. 49 days అలాగే కూర్చున్నారని చెప్పేసి చెప్పారు. అంటే 7 weeks దాకా కళ్ళు తెరపకుండా కూర్చున్నారట. సో 7 weeks అయిపోయిన తర్వాత ఆయన కళ్ళు తెరిచి చూస్తే కొత్తగా ఉంది ప్రపంచం. సో అక్కడి నుంచి నడుచుకుంటూ సార్నాథ్కి వచ్చారు. అక్కడ ఈ డెలివర్డ్ ది ఫస్ట్ లెసన్ ఆన్ ధర్మచక్ర. అంటే ఈ 24 క్వాలిటీస్ ఒక మాస్టర్ గురించి చెప్పాడు. సో 24 క్వాలిటీస్ ఎలా ఆయన ఫ్రేమ్ చేశారంటే, ఎలా తయారు చేశారంటే, ఆయన ఆ తిరుగుతున్న క్రమంలో అడవులు, కొండలు, గుట్టలు, పుట్టలు ఇవే కదా ఆ రోజుల్లో. హ్యూమన్ ఇన్హాబిటేషన్ చాలా తక్కువ. ప్రపంచ జనాభా అంతా కూడా 2 కోట్ల అనేవాళ్ళు ప్రస్తుతం ఉన్న డెమోగ్రఫికల్ స్టడీస్ ప్రకారం. అయితే ఈ యొక్క తిరగడంలో రకరకాల కీటకాలు, పశువులు, పక్షాదులు, చేపలు, రకరకాలుగా, దట్ విచ్ క్రీప్స్, క్రాల్స్, ఫ్లైస్, స్విమ్స్, ఎవ్రీథింగ్, రకరకాలుగా మొక్కలు అన్నీ కూడా బాగా స్టడీ చేసేవాళ్ళు. అంటే ప్రకృతి అవే కదా ఉంటాయి. ఒక్కసారి వాచ్ఫుల్నెస్ అనే యాటిట్యూడ్లో పడిపోతే వ్యక్తి ప్రతిదాన్ని ప్లెయిన్గా, అభిప్రాయ రహితంగా, విశ్వాసాల రహితంగా, ఉన్నది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా వాచ్ చేస్తూనే ఉంటాడు. ఆటోమేటిక్ రిజిస్టర్ అవుతుంటుంది డేటా అంతా కూడా. ఏ వ్యక్తిని చూసినా అభిప్రాయాలు ఫామ్ చేసుకోరు, దేన్ని చూసినా జడ్జిమెంట్స్ ఫామ్ చేసుకోరు. ఏమీ లేకుండా ప్లెయిన్గా ఉంటూ ఉంటారు. అవసరమైనప్పుడు దాన్ని డెలివర్ చేస్తుంటారు స్టూడెంట్స్కి. అవసరమైన సిచ్యువేషన్స్ ప్రకారంగా, పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడుతుంటారు. సో దాంట్లో భాగంగా ఆయన 12 జీవరాశులు ఎంచుకున్నారు. ఈ 12 జీవరాశులు, ఒక్కొక్క జీవరాశి 2 క్వాలిటీస్ నేర్పిస్తుంది. 2 క్వాలిటీస్ నేర్పించడం మాస్టర్ అన్నమాట. 2 క్వాలిటీస్ బ్రహ్మాండమైన మాస్టర్. సో ఆ 12 × 2 24 క్వాలిటీస్ ఆఫ్ ఎ గ్రేట్ మాస్టర్. అది ధర్మచక్ర అంటే. సో ఆ ధర్మచక్ర గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని ముందు ఇవాళ మీకు చెప్పబోయేది ఏంటంటే, అసలు ఈ మన చుట్టూ ఉన్న పశుపక్షాదులు, కీటకాల నుంచి నేర్చుకున్న విద్యలు అన్నీ ఉన్నాయా? మన విద్య అంటే గురువుగారే ఉండాలి కదా. గురువుగారి దగ్గర శుశ్రూష చేస్తే పరిప్రశ్నేణ సేవయ అన్న చదువుకున్నాం కదా భగవద్గీతలో.
దర్శనం వేయడం కానీ సేవ చేయడం కానీ ఆయనతో పాటు ఉండడం వల్ల కానీ నేర్చుకోవాల్సిందే అని చెప్పేసి అనుకున్నాం కదా, అలా కాదు. ప్రతి కీటకం కూడా నేర్పిస్తుంది అని చీమను కూడా ఈ 12 జీవరాశులు ఒకటిగా పెట్టారు ఆయన. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. చిన్న చిన్న జీవరాశులు అంటే మనిషి తర్వాత అన్ని జంతువులు చిన్నవే కదా మనిషికి. సో ఎలా నేర్చుకోవచ్చో, ఎలా ఇన్స్పిరేషన్ పొందొచ్చో, ఆ ఇన్స్పిరేషన్ తర్వాత జీవితం ఎలా మారుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మీకందరికీ మంగోలియా ప్రపంచ దేశాల్లో మంగోలియా దేశం ఉంది, చైనా అవతల. ఈ మంగోలియా నుంచి వచ్చినటువంటి రాజుల్లో చెంగిజ్ ఖాన్ అనే ఒక రాజు ఉన్నాడు, గొప్ప రాజు. అండ్ క్రుసేడర్ అంటే చాలా మందిని చంపేసి చంపడం వల్ల పైకి ఎదుగుతూ వచ్చిన రాజు అనమాట. ఏ మరణహోమాలు అన్ని చేసినటువంటి మరణహోమాలే. అయితే మరణహోమాలు చేసినటువంటి వ్యక్తి ఎగ్జాంపుల్ చెప్పడం ఏంటి అనుకోవచ్చేమో, కానీ అక్కడ ఆయన దేన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడు, దేనికి ఓటం అంటే తెలియదు, భయం అంటే ఏంటో తెలియదు, అసలు ఇది అవ్వదు అని అనుకోడు, ముందుకు వెళ్తూ ఉండే తత్వం మాట. అది అంత గొప్ప రాజు అయిపోయాడు. సో ఆయన తర్వాత వచ్చిన వాళ్ళే మొఘల్స్ అంతా మంగోలియా నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళంతా మిడిల్ ఈస్ట్ వాళ్ళు కాదు, మంగోలియా నుంచి వచ్చి ఇండియాకి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఆల్ మొఘల్స్ అంటే ఫస్ట్ బాబర్తో మొదలయ్యింది. అయితే ఈ చెంగీజ్ ఖాన్ యుక్త వయసులో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని చంపడం వల్ల జైల్లో పెట్టారు అప్పుడున్న ప్రభుత్వం. ఒక్కడే ఆ జైలు సెల్లో ఒక్కడే ఉండేవాడు. అట్లా కొన్ని వారాలు నెలలు అయిపోయిన తర్వాత ఇంకేం ఉంటుంది, అటు ఇటు చూసుకుంటూ ఉంటాడు. ఒక చిన్న కిటికీ, టైంకు ఫుడ్ పెట్టేవాళ్ళు. ఆయనకున్న ఏకైక ఫ్రెండ్ ఒక సాలెపురుగు, స్పైడర్. ఒక కార్నర్ ఆఫ్ ది రూమ్లో అది ఏలాడుతుంటుంది, కిందికి వస్తుంటూ పైకి పోతుంటుంది. దాన్ని చూస్తూ అబ్జర్వ్ చేసేవాడు అంతే. ఒకసారి ఏమైందంటే సరదాగా అది దారం వేసుకొని కిందుతుంటే అలా అన్నాడు, అది పడిపోయింది. అది గోడెక్కి మళ్ళీ కష్టపడి సాలెపురుగు నుంచి మళ్ళీ దారం వేసుకొని మళ్ళీ అలా ఇది ఎన్నిసార్లు అంటారు చూద్దామని చెప్పేసి అది అనడము, ఇట్లా అనడము, తెగిపోవడం, అది పడిపోవడం, మళ్ళీ గోడెక్కడం, మళ్ళీ దారం వేసుకొని కిందికి తీయడం, ఇదే పని. అంటే 17 times చేశాడు. ఫస్ట్ టైం ఎంత ఎంతూజియాజంతో, ఇరిటేషన్ లేకుండా, ఇంపేషెంట్గా ఉండకుండా, అలసట లేకుండా, ఫ్రస్ట్రేట్ కాకుండా, ఫస్ట్ టైం ఎంత ఉత్సాహంగా ఉందో 17th టైం కూడా అంతే ఉత్సాహంగా, అంతే అద్భుతంగా, ఇరిటేషన్ లేకుండా, ఆగిపోకుండా, పని ఆపకుండా పనిచేస్తాం సాలెపురుగు. దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. నేను ఒక్కసారి నన్ను జైల్లో వేసేసరికి నాకు జీవితం మీద విరక్తి వచ్చేసిందే. ఈ సాలెపురుగు చూడు 17 times అది ఊరికి అలా వెళ్తూనే చంపేసి ఆ పురుగుని. కానీ ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా, అవిశ్రాంతంగా అది అంత బాగా, అంత సహన శక్తితో తన పని తను చేసుకుంటుంది, నేనెందుకు చేయలేను అని చెప్పేసి కాంటెంప్లేట్ చేశాడు. ఒక్కసారిగా మెలుకున్నాడు అతను. కానీ చేసిన పనులు వేరే కావచ్చు, మానవహోమం చేయొచ్చు. కానీ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ పాయింట్, ఆ ఇన్స్పిరేషన్, సాలెపురుగు నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ తోటి ఆయన ఆ రకంగా గొప్ప మహారాజు అయ్యాడు. ఇలాంటి విలన్ క్యారెక్టర్స్ చరిత్ర చాలా మంది, రంగులిమాలు లాంటి వాళ్ళు, వీరప్పన్ లాంటి వాళ్ళు, ప్రభాకరన్ లాంటి వాళ్ళు, మానవహోమం చేసిన హిట్లర్ లాంటి వాళ్ళు, ముసోలిని లాంటి వాళ్ళు, నీరో లాంటి వాళ్ళు, ఎంతోమంది ఉన్నారు, కలిగులా లాంటి వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇన్కార్నేషన్లో మేబీ దే టేక్ ద లైఫ్ ఆఫ్ అ స్టూడెంట్, ఏ గుడ్ స్టూడెంట్, ఏ పవర్ఫుల్ స్టూడెంట్. వన్ డే దే బికమ్ మాస్టర్స్, బికాజ్ ఆ వర్త్, ఆ ఇన్స్పిరేషన్ అనేది పోదు. సో ఈ ధర్మచక్రాలో ఈ 24 క్వాలిటీస్ ఆఫ్ మాస్టర్స్ ఏంటి, ఆ 12 జీవరాశులు ఏంటి, ఒక్కొక్క జీవరాశి నుంచి నేర్చుకోవాల్సిన ఆ లెసన్స్ ఏంటి, ఇవన్నీ మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కాకతాళీయంగా అనుకోకుండా నేను నాగరసాగర్కి వెళ్ళాను. నేను చదువుకున్న కళాశాలలో చూసి వచ్చి ఈరోజు 15th August ఈ ధర్మచక్ర గురించి చాలామంది అడుగుతూనే ఉన్నారు, చెప్పండి అని చెప్పేసి. నేను ఫస్ట్ ఇంగ్లీష్ టాక్ 2007లో ఇచ్చాను. ఐ థింక్ గుంటూరులో ఎప్పుడో, అమరావతిలో అనుకుంటా, ఎప్పుడో 2010 ఆ ప్రాంతంలో. తెలుగులో ఒకసారి ఇచ్చాను. ఓన్లీ 2 times ఐ గివ్ పబ్లిక్ టాక్స్ ఆన్ ధర్మచక్ర. ప్రైవేట్ టాక్స్ ఇచ్చాను ఓవరాల్గా, ఒక 4-5 సార్లు, ఎన్నోసార్లు గుర్తులేదు నాకు. ఒకసారి టిబెట్కు వెళ్ళే రూట్లో ఒకసారి మా ఫ్రెండ్స్కు ఒకసారి సరదాగా ఏదో మాట్లాడుకోవాలి కదా, అది ఏదో ఓల్డ్ రికార్డ్ ఎక్కడ ఉన్నట్టుంది, నేను చూడలేదు. సో అది చేశాను. బట్ ఎనీవే, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈచ్ క్వాలిటీ అండ్ స్టే ట్యూన్డ్ విత్ దిస్ Dharma Chakra topic, and thank you very much.